వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా కేంద్రంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, నందికొట్కూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నూనెపల్లె ఉదయానంద హోటల్ నుండి భారీ ర్యాలీగా తరలివెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలను కల్పించి ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట బీమా పథకాన్ని ఉచితంగా రైతులకు ఏర్పాటు చేయాలని, పంట నష్టం జరిగిన వెంటనే రైతులను ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే అనేక సమస్యలను రైతన్నలు ఎదుర్కొంటున్నారని వాటిని ప్రభుత్వం పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆర్బీకే కేంద్రాలను నేడు టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు పాలనలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని విమర్శించారు. ఈ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని, అలాగే రైతులకు 20,000 ఆర్థిక సహాయం అందిస్తానని మాయమాటలు చెప్పి ఎన్నికల్లో ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను, ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడుతుందని, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలని, బాధ్యతలను గుర్తు చేస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ పార్టీ రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం సాగిస్తూనే ఉంటుందని, ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి అనానుకూల పరిస్థితుల్లో పంట నష్టం జరిగిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని, విత్తనాలను, ఎరువులను రైతులకు సమృద్ధిగా అందించి సబ్సిడీ ఇవ్వాలని, ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేయాలని, రైతులకు ఏడాదికి 20,000 ఇస్తానని చెప్పిన హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా దగా చేసిన టీడీపీ ప్రభుత్వానికి రైతన్నలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతకు అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు మీద నమ్మకం పెట్టి ఆయన ఎన్నో గొంతమ్మ కోరికలన్నీ చెప్పాడు, ఎన్నికల హామీలన్నీ కూడా చాలా ఇచ్చాడు. సూపర్ 6, సూపర్ 7 ఈ విధంగా ప్రతిదీ కూడా రైతుల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా అనౌన్స్ చేశాడు. మరి ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో సూపర్ 6 మాట లేదు, సూపర్ 7 మాట లేదు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు, ఏమీ లేదు. అంచేతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ర్యాలీగా వెళ్ళి మేము కలెక్టర్లకంతా ప్రతి జిల్లాలో కూడా అర్జీలు ఇచ్చి రైతులను ఆదుకోవాలా, రైతులను మోసపూరితంగా రైతుల ఓట్లన్నీ వేసుకొని అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ వారు. మరి ఈరోజు రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఇంత మోసపూరిత ఆలోచనతో చంద్రబాబు ఏ విధంగా రైతులను మోసం చేశాడని చెప్పి. అందుకు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా వారికి మద్దతు తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా 1750 ఎంఎస్పీ ఉన్నా కూడా ఆ రోజు 1900 దాకా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యాన్ని అంతా కూడా 1900 దాకా ఇచ్చి, అదే కాకుండా నీట మునిగి ధాన్యాన్ని కానీ, మొలకపోయిన ధాన్యాన్ని కానీ వీటినన్నింటినీ కూడా కొనడం జరిగింది.
మరి రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. అవన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు. ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు విత్తనాలు సబ్సిడీ మీద 40% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు ఇచ్చే విత్తనాలు కూడా అరాకొరగా ఇస్తూ ఉన్నారు. ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏది కూడా సక్రమంగా అందడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు రైతుల కోసం ఏర్పాటు చేస్తే కియోస్క్తో సహా అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అదేవిధంగా ఉచిత బీమా పథకాన్ని మనం ప్రభుత్వమే చెల్లించి రైతులకు సకాలంలో ఆ పంట నష్టాన్ని ఇచ్చే విధంగా ఈ పంట ఇప్పుడు నష్టపోతే ఇప్పుడే పంట రుణాలు చెల్లించే విధంగా అనేక రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అది ఏది లేకుండా ఉచిత బీమా ఆయన రద్దు చేశారు. ఇస్తానన్న ఎన్నికల్లో చెప్పాడు 20,000 ఇస్తానని చెప్పి. అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని పెట్టి 20,000 పంట సపోర్టింగ్ ప్రైజ్గా ఇస్తా అని చెప్పాడు పంటలు పెట్టుకునేదానికి. అది కూడా చేయలేదు. ఈ రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం పెట్టినవన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ఈ విధంగా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు. కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఒక ఆలోచన కార్యక్రమం ఇది ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా మోసపోయిన రైతులందరూ కూడా తగిన రీతిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎప్పుడు మాదిరిగానే తెలుగుదేశం పాలన ఎప్పుడైతే ఉంటుందో అది ఖచ్చితంగా రైతులకు వ్యతిరేకమైన పరిపాలన. ఈరోజు చూడండి, 6 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని. ఈరోజు వరి ఒక నంద్యాల జిల్లా చూసినట్లయితే ఆళ్లగడ్డ కానీ, ఆత్మకూరు కానీ, నంద్యాల కానీ, నందికోటకూరు కానీ, బనగానపల్లె కానీ ఇంచుమించు కోత జరుగుతూ ఉంది అన్ని చోట్ల. ప్రొక్యూర్మెంట్ మాత్రం, సేకరణ మాత్రం ఎక్కడే కానీ మొదలు కాలేదు. రైతులు ఏం చేస్తున్నారు? ఇంచుమించు 400-500 రూపాయల తక్కువ ధరకు, ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇంతకుముందు చూస్తే వెనుకబడిన ప్రాంతం డోను తదితర ప్రాంతాల్లో మెట్ట ప్రాంతం ఏదైతే ఉందో వేరుశనగ మీద ఆధారపడిన నియోజకవర్గాలు 6,500 రూపాయలు ఎంఎస్పీ ఉంటే ఇంచుమించు 5,000 చిల్లరకి అమ్ముకున్నారు. కోత అయిపోయింది, అమ్మడం కూడా అయిపోయింది అనమాట. ఎంత నష్టపోతున్నారు రైతులు అనేది ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఉచిత బీమా 5 సంవత్సరాలు కూడా సంవత్సరానికి 1,200 కోట్ల మాదిరిగా ఇంచుమించు 50 లక్షల మంది రైతులకు ఉచిత బీమా ప్రభుత్వమే కట్టేది రైతుల తరఫున. ఈరోజు ఉచిత బీమా అనే ఊసే లేదనమాట. అంటే రేపు పొద్దున ఏదన్నా కానీ ఇన్సూరెన్స్ రావాలంటే, బీమా రావాలనంటే రైతులకు ఎవరికే కానీ పొరపాటున మంచో చెడ్డో ఎవరన్నా ఎన్రోల్ చేసుకుంటే తప్ప ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ చూసినట్లయితే ఉల్లిగడ్డకు కానీ ఎటువంటి సబ్సిడీలు లేవు. విత్తనాలు చూసినట్లయితే 2019 నుంచి 24 వైఎస్ఆర్సీపీ పాలనలో 40% వరకు సబ్సిడీ మీద విత్తనాలు సప్లై చేస్తే ఈరోజు పావుల 25% అంతే. సేకరణ కోసము కేంద్రాలు కోట్ల రూపాయలు వెచ్చించి కడితే రైతుల కోసము ఇంతవరకు అదే పనిగా ఒక కక్షపూరిత ధోరణితో ఓపెనింగ్ కూడా చేయడంలే. కట్టించి పెట్టిన దానిలో ఇంతవరకు వాడేదానికి కూడా తీసుకురాలేదన్నమాట. వాళ్ళు తెరచడం లేదు, ఎవరిని వాడనీయడం లేదు. మరి ఎలక్షన్ల ముందర, ఎన్నికల ముందర అమాయకులు కదా, ప్రజలందరూ కూడా అమాయకులు కదా, పేదవాళ్ళందరూ కదా అమాయకులు కదా అని ప్రతిసారి కూడా మోసపూరిత మాటలు. నీకు 15, నీకు 15, నీకు 18 అని చెప్పి రైతులకు ఏం చెప్పినానండి? 20,000 రూపాయలు రైతులకు ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే బడ్జెట్లో ఎంత అవసరం ఉంటుంది? 10,500 కోట్లు కేటాయింపు అవసరం ఉంటుంది. 10,500 కోట్ల కేటాయింపు ఉంటే అప్పుడు 20,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్లో ఎంత పెట్టినారండి? 1,000 కోట్లు. 1,000 కోట్లు పెట్టేది కాక మరి అన్యాయంగా, దుర్మార్గంగా మేము అన్నదాత సుఖీభవ మొదలు పెట్టినాము అని అంటున్నారు. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ₹1 అన్నదాత సుఖీభవ ద్వారా దొరికింది, ఇచ్చింది అని ఇంత అన్యాయంగా, అంటే ప్రజలను ఎంత అమాయకంగా, పేదవాళ్ళు కదా, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పేద రైతులు కాబట్టి అంత అన్యాయంగా, మోసపూరితంగా ఈరోజు ఓట్లు వేయించుకొని గెలిచి అధికారంలోకి వచ్చి ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతుల తరఫున, ప్రజల తరఫున పార్టీ ఉంది అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కలెక్టరేట్కి పోయి కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతుల తరఫున, ప్రజల తరఫున జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళకి చేయవలసిన బాధ్యతలను కానీ గుర్తు చేసేదానికి ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అందరూ కూడా నంద్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఛార్జు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా పెద్దలు రామచంద్రారెడ్డి గారు,
మాజీ మంత్రివర్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ప్రజల తరఫున వారి వారి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల తరఫున ఈరోజు వారి వారి సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేసే వరకు కూడా ప్రతిపక్ష పాత్ర అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున మరి పోషిస్తుందని చెప్పి తెలియజేస్తాం. రైతులకందరికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర రైతులతో ఒక ర్యాలీ చేసి ఒక మెమరాండం సమర్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈరోజు పెద్దలు రామచంద్రారెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కార్సాన్ రామరెడ్డి గారు, శిల్పా రవి గారు, చక్రపాణి రెడ్డి గారు, గంగుల నాని గారు, ప్రభాకర్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ గారు, నందికొట్కూరు సుధీర్ గారు ఇన్ఛార్జి గారు, వీళ్ళందరూ కూడా మొత్తం ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంకా దాంతోపాటు ప్రజాప్రతినిధులు, రైతు సోదరులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒక్కసారి మనం జగనన్న గవర్నమెంట్లో చూస్తే ఏ రోజు కూడా 2019 నుంచి 24 వరకు వడ్ల మూట 75 కేజీలు 2,000 రూపాయలు తక్కువగా ఏ రోజు కూడా అమ్మని పరిస్థితి. ఒకవేళ మార్కెట్లో రేటు తక్కువ అంటే గవర్నమెంటే ప్రొక్యూర్ చేసే విధంగా దగ్గర 1,900 రూపాయలతో కొనడం, అంటే 1,725 రూపాయలు ఎంఆర్పి రేట్ అయితే, మన మినిమం ప్రైస్ రేట్ అయితే ఎంఎస్పి రేట్ అయితే ఆ రేటు కంటే ఎక్కువ కూడా మనం 1,900తో ప్రభుత్వమే సేకరించిన పరిస్థితి. అంటే జగనన్న రైతుల మీద ఎంత ప్రేమ ఉందనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే, దాంతోపాటు ఉచిత పంట బీమా, దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ, అంటే రబీ కాలంలో అయితే రబీ, ఖరీఫ్ కాలం అయితే ఖరీఫ్ కాలంలో ఇచ్చిన పరిస్థితి మనం జగనన్న ప్రభుత్వంలో చూడడం జరిగింది. దాంతోపాటు ఇంకా రైతులకు ఏమో మందులు ఇవన్నీ కూడా ఆర్బీకే సెంటర్ల ద్వారా మార్కెట్ కర్నూలు కానీ లేకుంటే పట్టణాల్లో ఏ రేటు మందుల రేటు ఉంటే అదే రేటుకు రైతుల గ్రామాలలో అందించిన ఘనత 5 సంవత్సరాల్లో మనం అందరం కూడా జగనన్న గవర్నమెంట్లో ఆర్బీకేల ద్వారా మనం అందించడం జరిగింది. అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని విధాల వాళ్లకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం నాయకుల మీద ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, 1999 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూడడం జరిగింది. కనీసం ఆ రోజు రైతులకు రేట్లు లేక ఎంతోమంది రైతులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. మళ్ళా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి పంటలు పండి మొత్తం అంత రైతులందరూ కూడా ఆ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలనలో మంచి జరగడం జరిగింది. మళ్ళీ జగనన్న 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 2019 నుంచి 14 నుంచి 2019 వరకు రైతులకు రేట్లు లేక ఆ రోజు కూడా ఇబ్బంది పడడం జరిగింది. మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత మంచి రేట్లు రావడం, రైతులకు అందరికీ కూడా న్యాయం జరగడం జరిగింది. ఇప్పుడు చూస్తే మొత్తం ఏ దానికి రేట్ లేని పరిస్థితి. మొత్తం ఒక్కొక్క రైతు ఒక బస్తా మీద 400 రూపాయల నుంచి 500 రూపాయలు నష్టపోయే పరిస్థితి. అంటే ఒక్కొక్క రైతు దగ్గర 10 లక్షలు 5 లక్షలు అంత పెద్ద రైతు అంతా కూడా నష్టపోవడం జరిగే పరిస్థితి. అంటే ఇలా లాస్ట్కు పరిస్థితి ఎట్లా ఉందంటే, వడ్లు రేటు లేకపోవడం, మందులు మాత్రం 200 రూపాయలు మూటకు పెంచడం జరిగింది. దాంతోపాటు కూలీలు కూడా అంతకుముందు కంటే ఇప్పుడు రేటు ఎక్కువ. అంటే రైతుకు మొత్తం ఖర్చు పెరిగిపోతుంది తప్ప వ్యవసాయం లాస్ట్కు పరిస్థితి, అంటే లాస్ట్కు వైబిలిటీ అవుతుందా లేదా అనేది ఆలోచన చేసే పరిస్థితి రైతులందరూ కూడా ఉండడం జరుగుతుంది. అందుకే అటువంటి రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే జగనన్న ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి కష్టం నష్టం లేకుండా వాళ్ళందరూ బాగున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర సూపర్ 6లు పెట్టి మొత్తం అందరినీ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది. నంద్యాల పట్టణం దేవనగర్లో వెలిసిన పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం హనుమత్ వ్రత హోమం, శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తజన కోరికలను సిద్ధింపజేసి స్వామివారి అనుగ్రహం కలగాలని ఆలయ అర్చకులు కోరారు.
మార్గశిర శుద్ధ త్రయోదశిని పురస్కరించుకొని ఈ రోజు దేవనగర్ లో వెలసి ఉన్నటువంటి శ్రీ పంచముఖి హనుమత్ సేవిత లలితా పట్టాభిరామచంద్ర స్వామి వారి ఆలయంలో హనుమద్ వ్రతం అనేటటువంటి విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చెప్పుకోదగిన విశేషం ఏమంటే నిన్నటి రోజు అంటే ద్వాదశి రోజు ఆవృతి రుద్ర సహితంగా 121 రుద్రాల పారాయణం చేయించి బ్రహ్మశ్రీ డి లక్ష్మీనారాయణ గారి శర్మ గారి ఆధ్వర్యంలో ఆవృతి రుద్రాన్ని తర్వాత కుబేర పాశుపత హోమాన్ని నిర్వహించి ఈ రోజు చతుర్వేద పారాయణం ఋగ్వేద యజు సామ అధర్వణ వేదాలు 4 వేదాలను సుదూర ప్రాంతాల నుంచి రావించినటువంటి వేద పండితుల ద్వారా పారాయణం చేయిస్తూ ఒకవైపు శ్రీరామ పట్టాభిషేక హోమం నిర్వహిస్తూ అనంతరము రాముల వారికి కిరీట ధారణం చేయించి తదనంతరము హనుమద్ వ్రతం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పంచముఖి ఆంజనేయ స్వామి దేవనగర్లో వెలిసిన పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు 18 సంవత్సరాలుగా హనుమత వ్రతం చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా 2 సంవత్సరాల నుంచి పట్టాభిషేకం కూడా స్వామివారికి ప్రత్యేకంగా పట్టాభిషేకం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా మా అన్నగారు రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి మృత్యుదోషాలు కానీ ధనదోషాలు కానీ శత్రుబాధలు కానీ రుణబాధలు కానీ వివాహాలు కాకపోవడం కానీ సంతానాలు కలగకపోవడం కానీ ఇటువంటి ఏ దోషాలు ఉన్నా కూడా అన్నీ కూడా నెరవేరాలి, వారి కోరికలన్నీ తీరవాలని కోరుకుంటూ అదేవిధంగా ముందు రోజు నిన్న ద్వాదశి రోజు లఘురుద్రం మామూలుగా ఏకాదశి రుద్రాభం చేయడం అంటే కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో 11 బ్రాహ్మణుల చేత 11 సార్లు లఘురుద్ర పూజా అభిషేక కార్యక్రమము, తర్వాత కుబేర పాశుపత హోమము, అదేవిధంగా ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారికి 400 నుంచి 500 మంది జనాల చేత క్షీరాభిషేకము, తర్వాత రామపట్టాభిషేక హవనక్రతువు ఇవన్నీ కూడా చేస్తూ పూర్ణాహుతి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. రమేష్ అయ్య వారు తన స్వార్థం లేకుండా ఈ దీనిలో ప్రతి రూపాయి టెంపుల్కి డెవలప్మెంట్కే వాడుతున్నాను తప్ప ఆయన కానీ ఆయన కుటుంబం కానీ హర్లశీల్లో కృషి చేస్తూ కూడా ₹1 దీని నుంచి తీసుకోవడం లేదు. కాబట్టి అందరూ అర్థం చేసుకొని దీని ఈ పూజలకు అందరూ హాజరై తమ దేవుని కృప కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించి చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు అలాగే బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ అప్రూవల్ కు సమర్పించిన ప్లాన్ ప్రకారం భవనాలను ఇళ్లను నిర్మించాలని, అటు కాని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పురసేవలకు సంబంధించి ప్రజలు సకాలంలో పన్నులను చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మన పురపాలక సంఘ పరిధిలో గత కొంతకాలంగా పట్టణంలోని పలు బిల్డింగులు, అదేవిధంగా అక్రమ లేఅవుట్లు, వీటిల్లో అనుమతి లేని కట్టడాలు ఇవన్నీ విపరీతంగా రావడం, మరి ఆ బిల్డింగులు కూడా కొన్ని చోట్ల ప్లాన్లు తీసుకున్నప్పటికీ కూడా ప్లాన్లను అతిక్రమించి నిర్మించడం, అదనపు అంతస్తులు నిర్మించడం, వీటన్నిటిని కూడా గమనించి మరి ప్రభుత్వం వీటిని ఒక సిస్టమేటిక్గా రెగ్యులరైజ్ చేయాలి. వీటన్నిటిని కూడా ఈ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మరి బిల్డర్లు కానీ లేదంటే చిన్న చిన్న ఇల్లు కట్టుకునే గృహస్థులు కానీ వాళ్ళందరికీ కూడా కొంత చైతన్యపరచడం, మరి వాళ్ళు నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ వాళ్ళు ప్లాన్ మున్సిపాలిటీకి సబ్మిట్ చేసి కాంపిటెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ తీసుకుని దాన్ని బిల్డింగ్ నిర్మించుకున్నందువల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలు, అదేవిధంగా ఆ రకంగా అతిక్రమించో లేదంటే అనుమతి లేకుండా కట్టేందువల్ల కలిగే అనర్థాలను కూడా వాళ్ళని తెలియజెప్పమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా గత కొంతకాలంగా మన పట్టణంలో కొన్ని ఫ్లెక్సీలు వేయడము, తర్వాత అదేవిధంగా న్యూస్ పేపర్ ద్వారా కూడా నోటిఫికేషన్లు ఇష్యూ చేయడము, ఎటువంటి అనుమతులు లేని బిల్డింగులు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి దాదాపు 169 కేసులు మన పట్టణంలో నంద్యాల పట్టణంలో క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఈ 169 భవనాల నుంచి కూడా 30,55,00,000 రూపాయల పరిహారాన్ని మనము గౌరవ కోర్టు ముందు వారి యొక్క ఆదేశాల కోసం సమర్పించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఎవరైతే ఈ రకంగా అక్రమంగా నిర్మించుకున్నారో, అదనపు అంతస్తులు నిర్మించుకున్నారో, అనుమతి లేకుండా నిర్మించుకున్నారో వాళ్లకు దాదాపు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు ఆ ల్యాండ్ వాల్యూలోను అదేవిధంగా ఆ బిల్డింగ్ వాల్యూలోను 20% వరకు కూడా ఫైన్ రూపంలో వసూలు చేయడం,
మరి ఫైన్ వసూలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ భవనాన్ని రెగ్యులైజ్ చేసుకోకపోతే ప్రతిరోజు 1% చొప్పున, అంటే 100 రోజుల పాటు మనం ఒక 1% చొప్పున ఫైన్ వేయడం జరిగిందంటే 100 రోజుల్లో వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్ మొత్తం కూడా మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఈ విషయాలను దయచేసి అర్థం చేసుకుని మీరు ఎక్కడైనా బిల్డింగ్ నిర్మించేటప్పుడు అనుమతులు ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోండి. అనుమతుల ప్రకారమే నిర్మిస్తున్నామా లేదా అనేది కూడా దయచేసి నిర్ధారించుకోండి. తర్వాత అదేవిధంగా వేరియస్ ప్రభుత్వ విభాగాలకు మన ఇల్లు నిర్మించేప్పుడు అనేక రకాలైన విభాగాలు, ప్రభుత్వ విభాగాల వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోటి కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. మరి మనం కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక చట్టం ప్రకారము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ కు వెసులుబాటు కలిగేటట్లుగా ఏదైతే 10 లక్షల రూపాయల లోపు 10 లక్షల రూపాయల పైబడి ఖర్చుతోటి నిర్మిస్తున్న రెసిడెన్షియల్ భవనంకి సంబంధించి 1% ఆ బిల్డింగ్ నిర్మాణ కాస్ట్ లో 1% లేబర్ డిపార్ట్మెంట్ వారికి చెల్లించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే ఎటువంటి వాళ్ళకి రాయితీలు ఉండవు. ఆ 10% 10 lakhs తో సంబంధం లేకుండా, పరిమితి సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా 1% మరి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు చిన్న ఇల్లా పెద్ద ఇల్లు కడుతున్నారా అనే దానికి సంబంధం లేకుండా మీ సేవ ద్వారా వాళ్ళ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఒక 150 రూపాయలు చెల్లించి దానికి సంబంధించిన పేపర్లు సబ్మిట్ చేస్తే మీ సేవలో వెంటనే వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ అనుమతి ఇచ్చిన వాళ్ళు బిల్డింగ్ ను నిర్మించుకోవడానికి పురపాలక సంఘ అనుమతితోటి నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించమని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా మన పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మరి రెగ్యులర్ గా మనం చేస్తున్న మెయింటెనెన్స్, శానిటేషన్ అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, అదేవిధంగా స్ట్రీట్ లైటింగ్ అయితేనేమి, మరి వివిధ విభాగాల ద్వారా ప్రజలకు సేవలు అందించడం అనేది జరుగుతుంది. మరి ఈ సేవలను మెరుగైన రీతిలో అందించాలంటే ప్రతి దానికి కూడా ఆర్థికపరమైన అంశాలతో ముడిపట్టి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని సకాలంలో నీటి పన్ను, ఇంటి పన్ను చెల్లించి మన పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ధనుర్మాసంను పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు సంజీవనగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సేవా సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలను వెల్లడించారు. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దివ్య ఆలయం నందు ధనుర్మాస మహోత్సవములు ఈ నెల 16వ తేదీ అంటే వచ్చే సోమవారం నుంచి 14/1/24 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ ధనుర్మాసం సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించిన రోజున ధనుర్మాసం ప్రారంభమవును. అదేవిధంగా ఈ ధనుర్మాస మహోత్సవముల సందర్భంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధాన అభిషేకము మరియు తిరుమంజన కార్యక్రమంతో పాటు సహస్రనామార్చన, లక్ష్మీ అష్టోత్తర కార్యక్రమాలు నిర్వహించబడును. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ దివి హైగ్రీవాచారి ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనములు 16వ తేదీ నుంచి 13/1/2025 వరకు జరుగును. కావున ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా భగవత్ సేవా సమాజ్ వారు అనేక కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 19వ తేదీ అంటే వచ్చే గురువారం రోజు ఉదయం 7 గంటలకు తిరుప్పావడ సేవ నిర్వహించబడును. మరియు
20వ తేదీ 20/12/2024 శుక్రవారం రోజు స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేక కార్యక్రమం కూడా ఉదయం 5 గంటలకు నిర్వహించబడును. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ ధనుర్మాస మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. మాసానాం మార్గశీర్షోహం అంటే ఈ మార్గశీర్ష మాసము మిగతా మాసముల కంటే ఎంతో ముఖ్యమైన మాసమని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. ఈ మార్గశీర్ష మాసంలో సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు మనకు ఈ ధనుర్మాసం వస్తుంది. ఈ ధనుర్మాసం ఈ మాసం అనగా 16/12/2024 సోమవారం నుంచి జనవరి 13, 2025 వరకు ఈ ధనుర్మాసం ఒక్క గొప్పతనము, ధనుర్మాసం యొక్క విశేషములు అన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నది. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల చెస్ అసోసియేషన్ నిర్వహణలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవంలో సినీ టీవీ నటుడు గాయకుడు సాయి కిరణ్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. నంద్యాల జిల్లా సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, సినీ నటుడు సాయి కిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ ప్రతి చదరంగం మన దేశంలోనే ఆవిర్భవించిందని, క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన ద్వారా నైపుణ్యాన్ని పెంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవడానికి బాలులకు, యువతకు మంచి అవకాశం ఉందన్నారు. 18 సంవత్సరాల వయసులో దొమ్మరాజు గూకేష్ ప్రపంచ ఛాంపియన్గా భారతదేశం గర్వించే స్థాయిలో విజయం సాధించి అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడని, అతని స్ఫూర్తితో బాలలు చదరంగంలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నటుడు సాయి కిరణ్లతో పాటు సాయి కిరణ్ భార్య శ్రవంతి, ఆర్బిటర్ గోవింద జియర్, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, కార్యదర్శి రమేష్, కోశాధికారి మామిళ్ళ నాగరాజు, ఉపాధ్యక్షులు సోమేశ్ల నాగరాజు, లయన్స్ క్లబ్ యువజన విభాగం సభ్యులు రాజ్ పవన్, కిషోర్, సుజిత్, రాఘవ, పవన్, రత్నకుమార్, చదరంగం అసోసియేషన్ సంయుక్త కార్యదర్శులు ఇమాం, హుసేన్, రాజా చక్రవర్తి, కోశాధికారి శ్రీనిస్, పర్యవేక్షకురాలు సుజాత పాల్గొన్నారు. మీరంతా కూడా ఉదయం నుంచి చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ స్టేట్ లెవెల్ చెస్ టోర్నమెంట్స్లో పాల్గొన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈ టోర్నమెంట్స్ ద్వారా మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఆల్ ఇండియా టోర్నమెంట్స్ కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక అడ్వాంటేజ్ కూడా ర్యాంకింగ్ టోర్నమెంట్ కూడా ఇది. మీ గతంలో ఉన్నటువంటి ర్యాంక్స్కి అదనంగా స్కోర్ క్రియేట్ చేసుకుని నేషనల్ లెవెల్లో ర్యాంక్స్ సంపాదించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళని పిల్లల్ని ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు గేమ్ని ఆడుకోవడానికి, అందులో మంచి మెరిట్ను సాధించడానికి, మంచి ప్రావీణ్యాన్ని సాధించడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ గేమ్ వల్ల కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎడ్యుకేషన్ సైడ్ ఎన్ని ర్యాంకులు వచ్చినా కూడా దానికంటే కూడా దీంట్లో కనుక బాగా ప్రావీణ్యాన్ని సంపాదించగలిగితే అంతకంటే కూడా ఎక్కువ అమౌంట్ను కూడా సంపాదించుకున్నటువంటి అవకాశం కూడా ఇందులో ఉంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించి మీరంతా కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మా ఆహ్వానం మేరకి సాయి కిరణ్ గారు వారి మెసేజ్ ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఒక ఈరోజు స్పెషల్ ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను తరచు నంద్యాలకు వస్తూ ఉంటాను. నేనే కాదు, మా నాన్నగారు కూడా చాలా ఏళ్ళ నుంచి నంద్యాలకి వస్తూ ఉండేవారు మ్యూజిక్ షోస్కి, వాటికి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి చాలా మ్యూజిక్ షోస్ చేసి ఉన్నాం మేము. అండ్ అలాగే మా నాన్నగారికి రామకృష్ణారెడ్డి అంకుల్ అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్. సో మా నాన్నగారి తర్వాత ఇంకా నేను కూడా అలా వచ్చి కంటిన్యూ అవుతున్నాను. సో ఎప్పుడు నంద్యాలకు వచ్చినా అంకుల్ని కలవకుండా పోను నేను. సో అలా ఇవాళ ఒక మ్యూజిక్ షోకి వస్తే ఇలా చెప్పారనమాట, చెస్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి, దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ఒకసారి వచ్చి పిల్లలకి ఒకసారి కనిపించి వెళ్ళు అంటే వచ్చాను.
ఐ ఫీల్ సో ప్రౌడ్, ఎందుకంటే చెస్ అనేది ఇండియాలోనే డిస్కవర్ చేయబడింది డ్యూరింగ్ 6th century. అండ్ మన ప్రస్తుతం దీంట్లో వరల్డ్ సినారియోలో, వరల్డ్ స్పోర్ట్స్ సినారియోలో మన ఇండియన్స్ చెస్లో కానీ, హాకీలో కానీ, క్రికెట్లో కానీ ఇలాంటి కొన్ని పర్టికులర్ ఫీల్డ్స్లో మన ఇండియన్స్కి పై చేయి ఉంది మిగతా కంట్రీస్ని కంపేర్ చేస్తే. సో అలాంటి ఒక స్పోర్ట్ని మనం తీసుకుని దానిలో ప్రొఫిషియన్సీ చెందడం అనేది మీకు చాలా వాల్యుబుల్ అవుతుంది. ఎస్పెషలీ దిస్ ఇస్ ఎ గోల్డెన్ టైమ్ ఫర్ యూ. దీంట్లో మీరు ఇంకా మంచి విజయాలు సాధిస్తే ఇలాగే నేషనల్స్కి వెళ్ళి, తర్వాత ఇంటర్నేషనల్స్కి వెళ్ళి, వరల్డ్ సినారియోలో మీ పేరు రావడం చాలా ఈజీ. కాకపోతే అది మనం తలుచుకోవాలి ఒకసారి. ఐ విల్ బి ఫేమస్ వన్ డే అని మనకి మనం డిసైడ్ చేసుకుంటే కానీ ప్రపంచాన్ని మనం జయించలేము. సో ఐ విష్ యూ గైజ్ ఆల్ ద బెస్ట్. ఇవాళ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వేములలో సాక్షి విలేకరిపై టీడీపీ నాయకులు దాడులు చేయడం జరిగిన నేపథ్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో వర్కింగ్ జర్నలిస్టు సంఘాల నేతలు ప్రదీప్ మద్దిలేటి, నాగప్రసాద్, చెల్లా మధు, జాషువా, రాజేంద్ర కుమార్, విజయ్, పవన్ కళ్యాణ్, ముసుగురాజు, నాగేశ్వరరెడ్డి, నాగరాజు, రాజేష్, నూర్, భరత్ కుమార్, రవి నాయక్ తదితర జర్నలిస్టులు కలిసి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ కరెస్పాండెంట్ ప్రదీప్, సాక్షి దినపత్రిక విలేకరి మద్దిలేటి మాట్లాడుతూ సమాచార సేకరణ కోసం వెళ్లిన వర్కింగ్ జర్నలిస్టుపై కడప జిల్లా వేములలో టీడీపీ నాయకులు దాడి చేయడం, దుర్భాషలాడడం హేయమైన చర్యలని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు జర్నలిస్టుల విధులను అడ్డుకోవద్దని సూచించినా ఇలా జరగడం సరికాదన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల కూటమి నాయకులు జర్నలిస్టులను అడ్డుకుంటూ ఆటంకాలు కలిగిస్తున్నారని, ఇది ఎంతో బాధాకరమని వాపోయారు. వర్కింగ్ జర్నలిస్టుల పైన దాడులు జరగడం అనేది హేయమైన చర్య. ముఖ్యమంత్రి గారేమో జర్నలిస్టులను ఎక్కడ కూడా అడ్డుకోవద్దు, వారిపైన దాడులు చేయొద్దని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం కూటమి నాయకులు ఎక్కడ చూసినా జర్నలిస్టులకు ఆటంకాలు కలిగిస్తూ వాళ్ళపైన దాడులు చేయడం అనేది బాధాకరము. అక్కడ వెళ్ళింది న్యూస్ కవరేజ్ కోసము, అయితే అక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవడానికి వెళ్ళిన జర్నలిస్టుల పైన ఎందుకు వచ్చారా అంటూ దుర్భాషలాడుతూ దాడి చేయడం అనేది బాధాకరము. దీన్ని ఖండిస్తూ ఈరోజు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకు వినతి పత్రం అందజేసి జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులను అరికట్టాలని, రానున్న రోజుల్లో జర్నలిస్టులకు అండగా ఉండాలని చెప్పేసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు కడప జిల్లా వేములలో సాక్షి విలేకరులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. దీన్ని జర్నలిస్ట్ తరపున, నంద్యాల జర్నలిస్ట్ తరపున ఖండిస్తున్నాము. ఇలాంటివి ఏ విలేకరిపైన జరగకూడదని కోరుకుంటున్నాం. జేసీ గారికి రిపోర్ట్ చేస్తాం 10 ఆధ్వర్యంలో. నంద్యాల జిల్లా శ్రీ మహానందేశ్వర స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు నేడు కార్యనిర్వహణ అధికారి ఉప కమిషనర్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో దేవస్థాన అభిషేక మండపం యందు నిర్వహించడం జరిగింది. ఉభయ ఆలయముల నుండి హుండీ లెక్కింపు యందు 43 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల వివరములు. ఆలయాల నుండి 57,94,430 రూపాయలు, అన్న ప్రసాదం నుండి 1,26,829 రూపాయలు, గో సంరక్షణ నుండి 28,096 రూపాయలు, మొత్తం 59,49,355 రూపాయలు ఆదాయం వచ్చింది. కార్యక్రమంలో దేవాదాయ శాఖ తరపున నంద్యాల డివిజన్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, దేవస్థాన ఏఈఓ మధు, పర్యవేక్షకులు, ఇన్స్పెక్టర్లు మరియు ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, వివిధ జిల్లాల నుండి విచ్చేసిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్, తిరుమల బాలాజీ సేవా సమితి, బ్రహ్మరాంబిక సేవా సమితి సేవకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.